जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జయమా లలితా సహస్రనామ పఠన పాఠన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 170వ శ్లోకం నుంచి చదువుకుందాము. దక్షిణా దక్షిణారాధ్యా ధరస్మేరముఖాంబుజ కౌలినీ కేవలానర్ఘ కైవల్యపదదాయిని. దక్షిణ అంటే దక్షతకు సూచన, సర్వసమర్థురాలు అని అర్థం. దక్షిణామూర్తి రూపిణి అన్న చోట కూడా మనం అమ్మ గురు రూపాన్ని చర్చించుకున్నాము. ఇక దాక్షిణ్యం చూపేది అంటే ఆత్యంతిక దుఃఖాన్ని నాశనం చేసేటటువంటి, అంటే సంసార దుఃఖాన్ని, ఈ లంపటాన్ని ఖండించగలిగే సమర్థురాలు. సరళ ఉదార స్వభావం కలదాన్ని కూడా దక్షిణ అంటారు. సరళం అంటే ఏది చేస్తారో అదే చెప్తారు, అంటే మనోమాలిన్యం కానీ కపటత కానీ లేని స్వభావం, పరికం లేని కపటం లేని సమర్థురాలైన తల్లి దక్షిణ. శారదామాత జీవితంలో మనం దీనికి అనేక ఉదాహరణలు చూస్తాము. మాటల్లోనూ ఆలోచనల్లోనూ దాపరికం అనేది లేదు. అంతా తనవారు అనే భావన ఉన్నప్పుడు ఇక దాపరికం ఎందుకు ఉంటుంది? అలానే వస్తువుల పట్ల కూడా ఎప్పుడు వచ్చింది వచ్చినట్లు అందరికీ ఇచ్చేవారు. అమ్మ మరదలు సురబాల అస్తమానం అన్నీ అందరికీ ఇచ్చేస్తావు, మాకేమీ దాచవని పోట్లాడుతుండేవారు. అమ్మ నవ్వుకునేవారు. జాగతిక లేదా ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతో సమర్థురాలు అమ్మ. ఆచార్య రూపంలోనూ అమ్మ గురుమూర్తి. ఈ విధంగా దక్షిణానామం ఆమె కూడా సరిపోతుంది. దక్షిణ ఆరాధ్య, దక్షిణుల చేత ఆరాధింపబడినది. దక్షిణ అర్థంలానే ఇక్కడ ఉపాసకులు కూడా ఉపాసనకు సమర్థులు కాపటం లేనివారు, అంటే సరళ ఉదారులతోటి ఆరాధింపబడినది అని అర్థము. ఉపాసన ఫలవంతం అవ్వాలంటే దైవీ గుణాలు ఉపాసకుడిలో ప్రతిఫలించాలి. ఉపాసన ఎంత ముందుకు వెళ్తుందో అంతగా దైవత్వాన్ని పొందుతారు. అటువంటి వారిచే ఆరాధించబడేది. అంతర్ముఖ సమారాధ్య ధీరార్చిత అన్న కూడా ఇది అర్థం. ఇక వైదిక అర్థం ప్రకారం యజ్ఞుని భార్యగా దక్షిణ అని పిలువబడుతుంది. యజ్ఞం శివస్వరూపం అలా అయినా సరే, లేదా విష్ణు స్వరూపం అయినా యజ్ఞస్వరూపంలో భావించబడినప్పుడు అక్కడ యజ్ఞ శక్తి రూపం దక్షిణ. శారదామ్మ దక్షిణారాధ్యులతోటి సేవించబడ్డారు. ఎంతో సరళైనటువంటి సుబోధాన్ మహారాజు, కపటత్వం లేనటువంటి రాటు మహారాజు, ఉదార స్వభావం కలిగినటువంటి శారదాన్ మహారాజు, స్వామీజీ మొదలగు వాళ్ళందరితోటి కూడా సేవించబడింది. ధరస్మేర ముఖాంబుజ, చిరునవ్వు కలిగిన ముఖం కలది. ధర అంటే ఇంకొక అర్థం భక్తుల పట్ల ప్రసన్న ముఖం కలది అని. ఇక ప్రళయకాలంలోనూ అంటే ధర అంటే భయకాలం అని, అటువంటి సమయంలో కూడా చెదరని చిరునవ్వు ముఖం కలది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇది మహాకాళ రూపంగా చెప్పట్లేదు, సాక్షి రూపంగా అమ్మ ధరస్మేర ముఖాంబుజగా ఉందట. కౌలిని, కౌల మార్గంలో ఉపాసించబడినది. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న చక్రాలన్నీ కలిపి కులం అని చెప్పుకున్నాము. సహస్రారం అకులం.
ఈ రెండింటిని అనుసంధానం చేసేదే కౌలం. ఈ ఆరాధనా మార్గం కౌల మార్గంలో ఉపాసించబడుతుంది కాబట్టి కౌలిని అని పిలువబడింది. కేవల అనర్ఘ కైవల్య పదదాయిని. కేవల అనర్ఘ కైవల్య పదదాయిని. కేవల అంటే ఒక్కటే ఉన్నది, అంటే పరబ్రహ్మస్వరూపిణి అని. అనర్ఘ అంటే అమూల్యమైనదని. కైవల్య పదదాయిని, ఆమె కేవల కనుక జీవుణ్ణి ఐక్యం చేసుకుని కైవల్య పదాన్ని ఇస్తుంది. విషయాలతో సంపర్కం లేని చైతన్యం కేవలం ఆ స్థితిని పొందటం కైవల్యం. కౌలిని, కేవల, అనర్ఘ్య, కైవల్య పదదాయిని ఇలా రెండుగా విడదీస్తే అకులములో శివశక్తి ఐక్యం చెంది ఉన్నటువంటిది ఒక్కటే కౌలిని, అదే చైతన్య రూపిణి. ఇక్కడ అకులం అనగానే మనకి సహస్రార స్థానం గుర్తుకు రావాలి. అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే అమూల్యమైన సాటి లేని కైవల్య పదాన్ని ఇచ్చినది. విషయాలతో సంపర్కం లేని చైతన్యం కేవలం ఆ స్థితిని పొందటం కైవల్యం. కౌలిని, కేవల, అనర్ఘ్య, కైవల్య పదదాయిని ఇలా రెండుగా విడదీస్తే అకులములో శివశక్తి ఐక్యం చెంది ఉన్నటువంటిది ఒక్కటే కౌలిని, అదే చైతన్య రూపిణి. ఇక్కడ అకులం అనగానే మనకి సహస్రార స్థానం గుర్తుకు రావాలి. అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే అమూల్యమైన సాటి లేని కైవల్య పదాన్ని ఇచ్చినది. తరువాతి శ్లోకం. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. స్తోత్ర ప్రియ, స్తోత్రములను ఇష్టపడినది. స్తోత్రాలు దైవ తత్వాన్ని ప్రతిపాదిస్తాయి, అంటే దైవం పట్ల జ్ఞానాన్ని ఇస్తాయి. స్తోత్రం యొక్క ఫలశ్రుతి కన్నా స్తోత్ర జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని చెయ్యాలి. అంటే ఫలశ్రుతి మీద దృష్టి పెట్టడం కంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తే జ్ఞానం కలుగుతుంది. స్తోత్రంలో 6 లక్షణాలు ఉంటాయి. నమస్కారం, ఆశీసు, సిద్ధాంతోక్తి, పరాక్రమం, విభూతి, ప్రార్థన. ఇలా 6 ఉన్నదాన్ని స్తోత్రం అంటారు. లలితా సహస్రనామంలో ఇవన్నీ కలిగి ఉన్నాయి కనుక ఈ సహస్రనామ స్తోత్రం వల్ల అమ్మవారు ప్రీతి చెందుతుంది. అభేదానంద మహారాజు వారు శారదాదేవి మీద ప్రకృతిం పరమాం అభయాం వరదాం అని స్తోత్రం రాస్తారు. ఆ స్తోత్రాన్ని అమ్మ దగ్గర పట్టించినప్పుడు అమ్మ అది విని ఎంతో సంతోషించి అతని నాలుకపై సరస్వతి వసిస్తుంది అని చెప్పి ఆశీర్వదిస్తారు. స్తుతిమతి అంటే స్తోత్రాలు కలది అని. వేదాల్లోనూ పురాణాల్లోనూ అమ్మకు వేలాది స్తోత్రాలు ఉన్నాయి. స్తోత్రం చేసేవారి పట్ల మతి అంటే బుద్ధి కలది అని కూడా అర్థం. అంటే అనుగ్రహించేది, స్తోత్రం చేసేవారిని అనుగ్రహించేది. శృతి సంస్తుత వైభవ, శృతులచే పొగిడింపబడినటువంటి వైభవం కలది. శృతులంటే వేదాలు. కర్మకాండలో యజ్ఞస్వరూపిణిగా, వేదకాండలో బ్రహ్మరూపిణిగా లేదా ఆత్మరూపిణిగా స్తుతించబడింది. మనస్విని, గొప్ప మనస్సు కలది. ఇక ఎంత చెప్పుకుంటే తీరుతుంది అమ్మ మనస్సు. అమ్మన దానికి అమ్మే సాటి అవుతుంది. సంకల్పం ప్రవహించే స్థానాన్ని మనస్సు అంటాము. పరబ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు కలిగిన సంకల్పం అదే ఆ మనశ్శక్తి, మనస్విని, అదే శ్రీమాత. ఇక ఎవరికి పరాధీనం లేదో ఉదాత్తమైన మనస్సు కలదో ఆమె మనస్విని. శివునికి అనుకూలంగా నడుచుకుంటుంది కాబట్టి, అంటే ఇద్దరు మనస్సు ఒకటిగానే ఉన్నది కాబట్టి ఆమె మనస్విని. ఒకే భావంతో ఉన్నారు కాబట్టి ఆమె స్వతంత్రురాలు. మానవతి, గౌరవము కలది. దేవతలందరితోటి ఆదరాభిమానాలను గౌరవమును పొందునది. మానం అంటే ప్రమాణమని ఒక అర్థం. అంటే ప్రమాణాలు కలది, అంటే వేదాలే ప్రమాణాలుగా కలది. దీన్ని శృతి సంస్కృత వైభవ అని చెప్తున్నాం మనం. మహేషి, ఈశ్వరులకే ఈశ్వరాలు.
మహేశ్వరుని పత్నిగా కూడా మహేషి. మంగళాకృతి, మంగళమైన శుభకరమైనటువంటి ఆకృతి కలది. శారదామాత కూడా గొప్ప మనస్విని. ఎప్పుడూ కూడా ఆమె రామకృష్ణులకు అనుకూలంగా నడుచుకున్నారు. రామకృష్ణులు వారు వేరు కాదు. ఏ భావం రామకృష్ణునికి అయితే ఉందో దాన్నే ఆమె తన జీవితంలో ప్రతిఫలింపజేశారు. ఈ విధంగా ఆమె సర్వస్వతంత్రంగా తమ కార్యాన్ని చేపట్టి చేశారు. అలాగే గొప్ప మానవతి, గౌరవం కలది. అందరితోటి కూడా ఆమె గౌరవాన్ని పొందారు. మంగళమైనటువంటి శుభకరమైనటువంటి పవిత్రమైనటువంటి ఆకృతి కలవారు శారదామ్మ. ఆమె విశ్వమాత. తర్వాతి శ్లోకం. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ. విశ్వమాత, విశ్వానికి అంతటికీ తల్లి. జగద్ధాత్రి, సమస్త లోకాలను ధరించున్నది. అంటే లోకాలన్నిటికీ వృత్తిని, జీవనోపాధిని కలిగించున్నది జగద్ధాత్రి. విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులు కలది. అంటే విశ్వంలోని ప్రతి వారిని గమనించుకునేది. ప్రతి అణువు నుంచి బ్రహ్మాండాల వరకు గమనించేటటువంటి శక్తి విశాలాక్షిదేవి. ఇక్కడ విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షిలో అమ్మ యొక్క మాతృ రూపాన్ని తెలుపుతున్నారు. శారదామాత ఎప్పుడు అనేవారు, నేను సత్పురుషులకు తల్లిని, అసత్పురుషులకు తల్లిని అనేవారు. అలాగే స్వదేశీయులకి తల్లిని అనేవారు, విదేశీయులకి తల్లిని అనేవారు. పేద ధనిక వర్గ కుల విచక్షణారహితంగా, అంటే ఏ విధమైనటువంటి భేదాలు చూపనటువంటి విశ్వ మాతృత్వం ఆమెంది. ఈ కళ్ళతో తమ దగ్గరకు వచ్చిన వారిని అందరినీ గమనించుకుంటూ ఉండేవారు. ఆమె జగద్ధాత్రిగా కూడా తమ జీవితంలో ప్రకటించుకున్నారు. విరాగిణి, విరాగత్వం కలది. అమ్మవారు ప్రపంచాన్ని పాలిస్తోంది, పోషిస్తోంది, రక్షిస్తోంది. కానీ ఈ ప్రపంచంపై ఏ విధమైనటువంటి రాగము లేనిది, దేనికి అంటనిది. ఇక్కడ మనం తత్వాన్ని అర్థం చేసుకుంటే, కన్నులు విశాలమవటం అంటే నలుదిక్కుల నుంచి జ్ఞానాన్ని గ్రహించటం. అంటే ప్రపంచం యొక్క అశాశ్వతత్వాన్ని మనం ఎంతగా అర్థం చేసుకోగలుగుతామో అంతగా విరాగత్వం కలుగుతుంది. ఈ జ్ఞానం గ్రహించడానికి 2 నామాలు ఇక్కడ చెప్పబడ్డాయి, విశాలాక్షి, విరాగిణి అని. కాశీలో అమ్మ 2 రూపాల్లోనూ ఉంది. విశాలాక్షిగా వివేక దృష్టిని ప్రసాదిస్తే, అన్నపూర్ణగా జ్ఞాన వైరాగ్య భిక్షను ఇస్తుంది. శారదామాత విరాగిణి. ఎప్పుడూ కూడా ఏ వస్తువు పట్ల కూడా ఆమెకి రాగం అనేది లేదు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు భక్తులు వచ్చిపోయే భక్తులందరికీ వండి వార్చి పెడితే అంతా చూస్తూ ఉండేవారు. ఆమె డబ్బు అనేది ఆమెకి చాలా అవసరం అలాంటప్పుడు. అయితే ఎప్పుడైతే లక్ష్మీనారాయణ సేటు అని ఒక భక్తుడు వచ్చి 10,000 రూపాయలు శ్రీరామకృష్ణులకు ఇవ్వబోతారు, ఆయన నేను డబ్బు ముట్టుకోను అని చెప్పి అమ్మ దగ్గరికి పంపుతారు. అమ్మ కూడా నాకు ఆ డబ్బు అవసరం ఉంది, శ్రీరామకృష్ణులకు అవసరం లేనప్పుడు నాకు అవసరం లేదు అని చెప్తారు. అలా విరాగత్వాన్ని ఆమె చూపిస్తారు. అంతేకాదు ఆమె జీవితంలో ఆమె ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆ వైరాగ్యం అనేది ఎప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. తమకంటూ ఎప్పుడూ ఏది ఉంచుకునేవారు కాదు. ఆస్తుల పంపకం జరుగుతున్నప్పుడు ఇళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు శారదాన్ మహారాజు, అమ్మ మీకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అంటే, ఎందుకు నాయన, కొన్నాళ్ళు ప్రసన్న ఇంట్లో ఉంటాను, కొన్నాళ్ళు ఖాళీ ఇంట్లో ఉంటాను, నాకు వేరే ఇల్లు ఎందుకు అని అంటారు. విరాగత్వం అంటే ప్రాపంచిక సుఖాల పట్ల విముఖత మాత్రమే కాదు, భగవంతుని పైన అనురాగం. ఈ అనురాగం ఉన్నంత వల్లే ఆ విరాగత్వానికి అర్థం ఉంటుంది. మనం శారదామాతలో భగవంతుని పట్ల అనురాగం, సంసార విషయాల పట్ల విరాగం,
ఎంతగానో చూస్తాము. ప్రగల్భ చక్కగా ప్రకటించినది. అమ్మ తన నేర్పరితనంతో ఈ ప్రపంచాన్ని అద్భుతంగా ప్రకటించింది. ఋతువులు, వైచిత్రాలు, పునర్సృష్టి ఎంతో అద్భుతంగా ఇవి ప్రకటిస్తూ ఉంటుంది. అంతటిని వెనక్కు లాక్కుంటూ ఉంటుంది, మరలా ప్రకటింపచేస్తుంది. ఒక చెట్టు ముదిరిన ఆకులను చూస్తే అవి వాటంతట అవి రాలి పడిపోతూ ఉంటాయి. మనం చూస్తూ ఉండగానే కొత్త చిగుళ్ళు ఆపుకోలేనంత వేగంగా పుట్టుకుని వస్తూ ఉంటాయి. ఈ ప్రకటనే ప్రగల్భ. అమ్మ యొక్క మౌన భాష ప్రకటన ప్రగల్భ. సృష్టి రూపంలో అది జరుగుతోంది. పరమోదార ఎంతో ఉదారమైనది, దాపరికం లేనిది, కారుణ్యమూర్తి. పరమోద పరమైనటువంటి సంపూర్ణ ఆనంద స్వరూపం. శారదామాత తమ మాతృత్వాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో చక్కగా ప్రకటించుకునేవారు. అది కరువు సమయంలో ఆర్తులైనటువంటి వారి బాధను తీర్చడానికి వారు వేడివేడిగా ఉన్న అన్నాన్ని తినలేకపోతున్నప్పుడు తన చిన్న చేతులతో విసరటమైనా కావచ్చు, అలాగే దక్షిణేశ్వరంలో రామకృష్ణ దగ్గరికి వచ్చే భక్తులందరినీ తన సంతానంగా భావించి వారికి సేవ చేయటంలో అయినా కావచ్చు, బాబూరామ్ మహారాజు సాధనకి అడ్డు వస్తుందని శ్రీరామకృష్ణులు ఆమెను తక్కువ ఆహారం ఇమ్మన్నప్పుడు ఆమె మాతృత్వాన్ని ప్రగల్భంగా చెప్పుకుంటారు. అదేంటంటే, నేనే అతడి బాధ్యతను తీసుకుంటాను, మీకు దాని గురించి ఆలోచించవలసినట్టు అవసరం లేదు అని చెప్తారు. ఇలాగా ఎన్నో సందర్భాల్లో అమ్మ తన మాతృత్వాన్ని ప్రకటించుకున్నారు. ఈ ప్రకటన ఎంతో నిశ్శబ్దంగా, మౌనంగా జరిగింది. ఎంతో ఉదార స్వభావురాలు. ఒకసారి కోల్పర ఆశ్రమంలో అక్కడ వైద్య సహాయాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆశ్రమం నుంచి వచ్చిన ఒక స్వామి అమ్మని అడుగుతారు, అమ్మ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ వస్తున్నారు వైద్యానికి, మనం లేని వాళ్ళకి చేయాలి కదా, ఉన్నవాళ్ళకి ఎందుకు అని అంటారు. అంటే అమ్మ అంటారు, నాయన ఎవరొచ్చి చేతులు చాపి అడుగుతారో వాళ్ళందరూ లేని వాళ్ళే, ఎవరిని సహాయం అడిగారో వాళ్ళందరికీ చెయ్యని చెప్తారు. ఎంతో ఉదార స్వభావం అన్నమాట. తర్వాతి నామం మనోమయి. శివుడు చిదాకాశ రూపుడైతే ఆ చిదాకాశంలోని స్పందన శక్తి వల్ల ఒక్కసారిగా నక్షత్రాలు, గ్రహాలు, జ్యోతిర్మయ గణాలు ప్రభవించాయట. అంటే ఇది ఎలా, నీటి కొలలో ఒక చిన్న రాయి పడగానే ఆ స్పందన నుంచి తరంగాలు ఏర్పడినట్లు ఆ స్పందన శక్తే మనోమయి. అంటే చిదాకాశ రూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్పందన శక్తే మనోమయి. మనలో ఉన్నటువంటి పంచకోశాల్లో అన్నమయ, ప్రాణమయ కోశాలను నడుపుతూ ఉన్నటువంటి మనోమయ కోశం మిగిలిన విజ్ఞాన ఆనందమయ కోశాలకు అనుసంధానంగా ఉంటుంది. ఇదే మనోమయి. తర్వాతి శ్లోకం. వ్యోమకేశీ విమానస్థ వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయిని. వ్యోమకేశి, వ్యోమకేశుడు అంటే శివుడు. అంటే వ్యోమం ఆకాశం, ఆకాశమే కేశములుగా గలవాడు వ్యోమకేశుడు. వ్యోమకేశుని పత్నిగా వ్యోమకేశి అమ్మ. వ్యోమానికి ఈషి అంటే చిదాకాశానికి ఈషి అని చెప్పవచ్చు. విమానస్థ, విమానం అంటే ఉన్నతమైనటువంటి స్థానం. అంటే శ్రీచక్ర బిందువునందు ఉన్నది, శరీరంలో సహస్రారమునందు ఉన్నది. విమానం అంటే కొలత లేనిది అని ఇంకొక అర్థం. అంటే కొలత లేనిదంటే పరబ్రహ్మస్వరూపిణి అని. ఇక విమానం అంటే విశేషమానం, అంటే వేదాలు యందు విశేషంగా గణించబడింది. అంటే విశేషంగా వేదాల్లో గౌరవించి ఆదరించబడింది కాబట్టి ఇక్కడ విమానస్థ అని చెప్పబడింది. రామకృష్ణ సంఘంలో అమ్మ యొక్క స్థానం విమానస్థ, ఉన్నతమైనటువంటి స్థానం. వజ్రిణి అంటే వజ్రమును పట్టుకున్న దేవి. ఇది ఇంద్రాణి, ఐంద్రి అమ్మవారి పేర్లు. ఇక్కడ ఇంద్రుని శక్తి రూపంలో ఉంది కాబట్టి ఇంద్రాణి, ఇది అమ్మ యొక్క విభూతి. ఇక వజ్రిణి అనే శబ్దం
ప్రపంచాన్ని నడిపే శాసకత్వాన్ని సూచిస్తుంది. వామకేశ్వరి, వామకులకు ఈశ్వరి. అంటే దక్షుడు మొదలైన ప్రజాపతులందరినీ వాములు అంటారు. వీరిని సృజించేది కాబట్టి వామకేశ్వరి. పంచయజ్ఞ ప్రియ, పంచయజ్ఞములను ఇష్టపడునది. అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, నృయజ్ఞం, భూతయజ్ఞం, ఈ 5 యజ్ఞాలను ఇష్టపడినది అని. ఇక అగ్నిహోత్రులు చేసేటటువంటి అగ్నిహోత్ర దర్శ, పూర్ణమస్సు, చాతుర్మాస్య, పశుబంధ, సోమయాగం అనే పంచయజ్ఞాలు కూడా అగ్నిహోత్రులు చేస్తారు. వీటిని దేవి ఇష్టపడుతుంది అని. పంచప్రేత మంచాది సాయిని, పంచబ్రహ్మలు అమ్మ వల్లనే శక్తివంతమయ్యాయి. పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సదాశివాలు. ఆ శక్తిని తీసివేస్తే అవన్నీ కూడా ప్రేతాల వలె జడములు అని మనం చెప్పుకున్నాం. ఇలా పంచప్రేతముల మంచిపై ఉంది కాబట్టి, అంటే పంచప్రేతాలకి చేతనత్వం అమ్మాయి ఉంది, అందుకని మంచాది సాయిని అని చెప్పారు. తరువాత శ్లోకం. పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. పంచమి, ఈ నామంలో అనేక భావాలు చెప్పబడ్డాయి. పరాశక్తి ఇక్కడ పంచమి అని పిలువబడుతుంది. పంచబ్రహ్మల్లో పంచతత్వం అంటే పంచమిది అనుగ్రహం, అది సదాశివుడు. ఆ సదాశివుడి శక్తిగా పంచమి అని చెప్పబడింది. మన సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలు చెప్పుకున్నాం కదా, ఆ అనుగ్రహం. అమ్మ మాతృకల్లో పంచమ శక్తి వారాహిదేవి, అందుకు కూడా వారాహిదేవిని పంచమి అని చెప్తారు. ఇక్కడ జీవుడు పొందేటటువంటి దశలు ఉన్నాయి. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలు. అంటే ఈ 4 దశలు లేకుండా చేసి పంచమ దశను ఇచ్చేది, అంటే మోక్షం ఇచ్చినది కాబట్టి పంచమి అని చెప్తున్నారు. పంచభూతేషి, పంచభూతాలు కూడా ఈశ్వరి. పంచభూతాలు పృథ్వీ, ఆపస్తేజో, వాయు, ఇవన్నీ మనం పంచభూతాలని చెప్పుకుంటున్నాము. వీటన్నిటికి కూడా అమ్మ పృథ్వీ. అంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నాయి కాబట్టి మన శరీరానికి కూడా ఆమె ఈశ్వరి. ఇక పంచమ తత్వమైనటువంటి ఆకాశం నుండి మిగిలిన భూతాలన్నిటికి కూడా ఆమె కారకమైంది. అంటే పృథ్వీ, ఆపస్తేజాలన్నీ కూడా ఒక్కొక్క దాని నుంచి, ఆకాశం నుంచి పుట్టుకొచ్చాయి కాబట్టి వీటన్నిటికీ కారణభూతమైంది కాబట్టి పంచభూతేషి అని చెప్పారు. పంచ సంఖ్యోపచారిణి, పంచ ఉపచారాలతోటి సేవించబడుతోంది. అంటే భూతత్వంగా గంధం, ఆకాశతత్వంగా పుష్పం, వాయుతత్వంగా ధూపం, అగ్నితత్వంగా దీపం, జలతత్వంగా నైవేద్యం, ఈ పంచోపచారాలతోటి పూజింపబడేది కాబట్టి పంచ సంఖ్యోపచారిణి అన్నారు. మన పాంచభౌతిక శరీరంలోని తత్వాలను మానసికంగా అర్పించడం వల్ల అమ్మలో మనలను విలీనం చేసుకోవటం అవుతుంది. అదే యోగంలో స్థూలం నుంచి సూక్ష్మలోకి వెళ్ళటం, అంటే పృథ్వీ తత్వాన్ని నుంచి పృథ్వీతత్వాన్ని జలతత్వంలోను, జలతత్వాన్ని అగ్నితత్వంలోను, అగ్నిని వాయువులోను, వాయువును ఆకాశంలోను విలీనం చేసి అప్పుడు మనస్సుతో ఈ విలీనం చేసిన మనస్సును పుష్పంగా దేవికి సమర్పించాలి. ఇది పంచసంఖ్యోపచారిణి. షట్చక్ర విద్య కూడా ఇదే విధంగా మూలాధారం నుంచి విశుద్ధ చక్రం వరకు 5 చక్రాలు. వీటిని 6వ చక్రం ఆజ్ఞాచక్రం ద్వారా సహస్రారంలో ఉన్న అమ్మకి అర్పణనివ్వటాన్ని ఈ విధంగా ఆమె సేవించబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా పంచసంఖ్యోపచారిణి అని చెప్పుకోవచ్చు. శాశ్వతి, నిత్యమైనది. శాశ్వత ఐశ్వర్య, నిత్యమైనటువంటి ఐశ్వర్యం కలది. శర్మద, శర్మ అంటే ఆనందం, ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి శర్మద అన్నారంటే శాశ్వత ఆనందాన్ని ఇచ్చినదే అని. శంభు మోహిని, మోహాతీతుడైనటువంటి శంభుని మోహింపచేసినది, అంటే శంభుని పత్రి. ఇక మోహిని అవతారం ఎత్తి శివుని మోహింపచేసింది. ఆ విధంగాను శంభు మోహిని అంటే ఇక్కడ అమ్మది వైష్ణవి రూపం. ఇక్కడితో
175 శ్లోకాలు ముగిశాయి. జయమా.